రాష్ట్ర ప్రజలకు ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్క అనాకాని తీసుకోకుండా రాష్ట్రానికి రాసిచ్చినందుకు మమ్మల్ని ఎంతలా రోడ్డు మీద నిలబెట్టాడంటే, ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాల పైన కావాలన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిని అధఃపాతాళానికి తొక్కటానికి చేయవలసిన పనులన్నీ చేశాడు. ఆ ప్రతిపాదనతో మేము రోడ్డు మీదకి వచ్చి కూర్చొని రాజ్యాంగపరంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, శాంతియుతంగా, శాంతియుతంగా పోరాటం చేసుకునే హక్కు ఉంది. మేము నినాదాలతో మాత్రమే మా యొక్క అభిప్రాయాలను జై అమరావతి అని తెలియజేస్తే, ఆ ఒక్క నినాదం కూడా చేయటానికి వీల్లేదని మా గొంతులు నొక్కేశారు. ఎంత అమానవీయంగా, పాశవికంగా చేశారంటే, మేము మా సొంత రోడ్డు మీద నుంచొని ఇవ్వలేదు సరిగదా, సొంత ప్లేసుల్లో నుంచొని జై అమరావతి అన్నా కానీ మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి దుర్భాషలాడి మమ్మల్ని మనోవేదనకు గురయ్యేలా చేసి శిబిరాలకు రాకుండా చేయాలని చూశారు. అంతటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇటు ప్రజల నుంచి కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి కూడా ఇక్కడ సీటు కూడా గెలవలేదనే భావనతో వాళ్ళు కూడా అన్నారు, వాళ్ళ ప్రాంతాన్నే కదా చేశారు, వాళ్ళకి సీటు కూడా గెలవలేదు అని. ఇటు ప్రజల నుంచి మద్దతు లేదు. అటు చూస్తే ప్రభుత్వం మమ్మల్ని కాలి కింద అణిచిపెట్టి నొక్కేస్తుంది. అలాంటి భీకరమైన పరిస్థితులు మేము ఎంతో మనోవేదనకు గురై రోడ్డు మీద కూర్చొని అమరావతి ఉద్యమం నేర్పాం. కానీ నిజం నిలకడ మీద తెలియదు అన్నట్టు మేము కొన్ని నెలలు పోరాటం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆలోచన వచ్చి ఏం జరుగుతుందని తెలియజేసుకుని అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఎవరు నిజమైన నాయకుడు అనేది, ఎవరైనా మంచి వ్యక్తి అయితే ఒక పని కాడ పొరపాటు పడి ఉండొచ్చు, కానీ అన్ని విషయాల్లో తప్పుగా చేయరు. జగన్మోహన్ రెడ్డి తత్వం ఏందనేది ప్రజావేదిక కోల్చడంతోనే ప్రజలకు అర్థమైంది. కాకపోతే వేచి చూశారు. ఒకటి కాదు, మమ్మల్ని అమరావతి ప్రాంత ప్రజలను మాత్రమే అన్యాయానికి గురి చేశాడని మొదట్లో అనుకున్నాం మేము. పోనీలే కక్షపూరితంగా చేస్తున్నాడు అని. కానీ ఇతనికి కక్ష ఆంధ్ర రాష్ట్రం మీద. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి 151 సీట్లతో తిరుగులేని విధంగా నువ్వు గెలిచావు. మంచిదే, మంచో చెడో నీ కర్మో నీకు రాసో వచ్చావు. వచ్చిన అతను నిలబెట్టుకోవాలి కదండి. అమరావతిని రోడ్డు మీద పెట్టినట్టే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద పెట్టాలనుకున్నాడు వాళ్ళు. మేడం, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చేస్తున్న ఆరోపణ ఏంటంటే, అమరావతి రాజధాని ప్రాంతంలో అసలు అభివృద్ధి ఏం జరగట్లేదు, ఎంత అవాస్తవాలని కూడా ఒక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒక రాజధాని ప్రాంతం మహిళలుగా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి మేడం? ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయంటే, సిఆర్డీఏ కార్యాలయం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే, దాన్ని ఒక గొప్ప ఈ మొత్తం 29 గ్రామాలకి సిఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాంతానికి అంతటికి హెడ్ ఆఫీస్గా దాన్ని క్రియేట్ చేసి స్టార్ట్ చేస్తే, దాన్ని ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆ సిఆర్డీ ఆఫీసు ఓపెనింగ్ సిద్ధమైంది. వాళ్ళని వచ్చి చూడమండి ఎలా ఉందనేది. ఇక్కడ వర్కులు జరుగుతున్నాయా లేదా అనేది అప్పుడు రోజా ఇలాంటి వాళ్ళు వాగేవాళ్ళు. అక్కడ ఏం లేదు, గ్రాఫిక్స్ అని. ఎల్లకాలం గ్రాఫిక్స్ అని ఏడ ఉండి అంటాం కదా. అప్పుడే చెప్పాను, ఇక్కడికి వస్తే దాని నుంచి దూకుతావు, ఇద్దరు నువ్వు పడతావో లేకపోతే మేము పడతామో తెలిసిద్దన్నాం. వాళ్ళు ఏ ఛాలెంజ్కి నిలబడలేదు. ఇప్పుడు కూడా పొద్దున్నే వెళ్ళి ప్రజలకు గుడ్ మార్నింగ్లు చెప్పేవాళ్ళు అమరావతికి రండి, వచ్చి ఇక్కడ పొద్దున్నే వెళ్ళి మేము ఇచ్చిన భూములు ఎలాంటి వర్కులు జరుగుతున్నాయి, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎలాంటి టెక్నాలజీతో ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి అనేది వాళ్ళు వచ్చి తెలుసుకోవాలి. ఎమ్మెల్యే ఎంపీ భవనాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధమైపోయినాయి. వచ్చే 3 సంవత్సరాల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి రైతులకు ఇవ్వడానికి సర్వం సహా సిద్ధం చేస్తున్నారు. ఎంత వేగంగా వర్కులు జరుగుతున్నాయి అంటానికి వాళ్ళు చెప్పిన నీళ్ళు అనే మాట. ఎందుకంటే పునాదులోకి నీళ్ళు వచ్చినాయి కదా, అవి చూపించే కదా మీరు ఎలా మాట్లాడుతున్నారు. ఇక్కడ అసలు ఏం జరగలేదు అనుకోండి, వాళ్ళ హయాంలో లాగా జంగిల్ ఉండేది కదా, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి అసలు. అది ఆ రకంగా ఇక్కడ ఎడారా, శ్మశానమా, ఇదంతా జంగిల్ అని మాట్లాడారు. నీచులు దుర్మార్గులు ఉండే పాలనలో జంగిలే కదా ముందుకు తీసుకెళ్ళేది. మీరు చేసిన దరిద్రాన్ని అంతా తొడవడానికే 6 నెలల కాలం సరిపోయింది. కాబట్టి అభివృద్ధి వైపు ఒకటి నడక సాగించాలి, లేకపోతే అభివృద్ధి సృష్టికర్తలకైనా చూసి తెలుసుకోవాలి. అంతేగాని వినాశనం వైపు చూసే వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి కనపడదు. మేము ఇదే చెప్తున్నాం, వాళ్ళని రమ్మనండి, ఇక్కడ మేము నుంచొని చూపిస్తాం ఏమి అభివృద్ధి జరుగుతుంది, ఎంత స్వయం ఉపాధి కార్యక్రమాలు ప్రజలకు కల్పిస్తున్నారు, కొత్తగా ఎక్కడెక్కడి నుంచి వర్కర్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ కంపెనీలకు ఎలాంటి వర్కులు అప్పచెప్పారు, మీరే స్వయంగా వచ్చి తెలుసుకోండి. మీరంటే అప్పుడు భయంతో అధికారంలో ఉండ పరదాలు కట్టుకొని చచ్చారు. భయం లేదు, ఇప్పుడు మీకు అధికారం లేదు. అప్పుడంటే రాళ్ళేస్తారని భయం అధికారంలో ఉండగాని మీరు చేసే దుర్మార్గం నీచ పనుల వల్ల మీరేం భయపడొద్దు. అమరావతి ప్రాంతవాసులు ఇక్కడ ఉన్నాం, మీరు రండి, ఈ ప్రాంతాన్ని తిప్పి చూపిస్తాం, ఏమేమి వర్కులు జరుగుతుందో చూసి మీరే ప్రజలందరికీ తెలియజేద్దాం.
ఆ తర్వాత ఈయనేంటి, తండ్రి చనిపోయాడు అదొక సానుభూతి నెపంతో పాదయాత్ర ఒకటి చేపట్టి ప్రజల్లో నాకంటూ ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను మాట తప్పను మడం తిప్పనని ఇలాంటివి ఎన్నో మాయ మాటలు చెప్పి నమ్మించి ప్రజల్ని, నిజంగానే ఈయనకి కూడా వయసు అయిపోతుంది కదా, మరి ఈయన నవయువకుడు కాబట్టి ఎన్నో ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తాడేమో మన రాష్ట్ర భవిష్యత్తుని అని చెప్పి ప్రజలు కూడా అందరం గుడ్డిగా నమ్మేసి ఒక ఛాన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. వచ్చాడు అధికారంలోకి, మరి ఏం చేశాడు, అమరావతిని అడ్డం పెట్టుకొని నేనేడే ఎల్లగట్టుకున్నాను, నేను ఎక్కడికి తీసుకెళ్ళను అని చెప్పాడు. అప్పుడున్నటువంటి ఆ ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, మీరు ఆయన మాటలు నమ్మొద్దు, దయచేసి ఒక్కసారికి నా మాట వినండి అని వంగి 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 దండాలు పెట్టినా సరే ఆ వయసు ఆయన ఆ రకంగా చేసినా కూడా నమ్మకుండా ఇటు నమ్మి చూద్దామని చెప్పేసి గొర్రెల్లాగా నమ్మి మోసపోవడం జరిగింది. అధికారంలోకి వచ్చాడు, సరే చేయకపోతే చేయకపోయాడు, కనీసం అలా గమ్మునన్న చేతులు కట్టుకొని కూర్చున్నా ఎలాగోలా 5 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకున్నాడు, 3 రాజధానులు అని చెప్పి తీసుకొచ్చాడు. మా బ్రతుకుల్ని నడి బజార్ను నుంచోబెట్టాడు. మమ్మల్నే కాదు అన్ని వర్గాల వాళ్ళని తీసుకొచ్చాడు, అందరికీ సమన్యాయం చేయాలని చెప్పేసి. చివరికి అసలు ఉద్యోగస్తులేంటి, నిరుద్యోగులేంటి, ఆఖరికి శ్రామికులు పొట్టకూటి కోసం చేతబట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా వాళ్ళకి చెల్లించాల్సిన జీతాలు చెల్లించుకోవడం, వాళ్ళని కూడా నడి రోడ్డుని నిలబెట్టిన పరిస్థితి. ఈ 5 ఏళ్లలో మేము పడ్డ నరకయాతన అసలు ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రైతుకి అసలు అంతటి దారుణంగా కోర్టులకు వెళ్ళడం కూడా జరగదు. రైతులకు వ్యతిరేకంగా ఎన్ని దారుణాలు చేయాలంటే అన్ని దారుణాలు చేశాడు. గతంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, ఇక ముందులో కూడా అసలు భవిష్యత్తులో కూడా అసలు అలాంటి వ్యక్తి అని ఊహించుకోవడానికి చాలా భయపడుతున్నాం. కాబట్టి ఎలాంటి పరిపాలన చేశాడో అందరూ తెలుసుకున్నారు. కాబట్టి ఇంత రాక్షస పరిపాలన ఉంది. వాళ్ళు లెగిస్తే దాడులు, వాళ్ళని ప్రశ్నిస్తే హత్యలు, వాళ్ళకి దొరికింది దోచుకోవడం, ఆఖరికి అమరావతి నిర్మాణంలో కూడా దోచుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు మట్టి, కంకర, అలాగే ఇసుక, అలాగే ఇంకా ఇనుము, ఇలాంటివి దొంగతనాలు కూడా చేసి ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు. ఆయన అప్పుడు చెప్పాడు, అధికార సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, అధికారంలోకి వచ్చాక మాట తప్పాడు, మడం తిప్పాడు. మరి అప్పుడున్నటువంటి అమరావతిని అడ్డం పెట్టుకొని నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఇక్కడుండి ఏం చేశాడు, ప్రజలకి ఇక్కడ ఎవరికి ఏం న్యాయం చేశాడు? చివరికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా భయపడుతూ ఆయన పందంటే పందంటాం, నందంటే నందంటాం. ఆయన మెప్పు కోసం ఏ పని అయితే చేయకూడదో ఆ పనులన్నీ చేశారు. ఈరోజు ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తున్నారు. భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఎన్నాళ్ళు జరగదు అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం, చూస్తూ ఊరుకోడు భగవంతుడు కూడా. ఇక్కడికిక్కడే అనుభవించి వెళ్ళాలి మనం ఏదైనా సరే. సో అది కళ్ళారా చూస్తున్నాం కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మేము చేసేటటువంటి పనుల్లో న్యాయం ఉంది కాబట్టి, మాది న్యాయమైన పోరాటం కాబట్టి విజయాన్ని అందుకోగలిగాం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆయన హయాంలో అసలు వార్షిక వాళ్ళు కూడా అందక కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, వెంటనే జంగిల్ క్లీన్ చేశారు. ఫస్ట్ మనసుకి హాయిగా అనిపించింది. ఎందుకంటే 3 పంటలు పండే భూమి ఈరోజు అడవిని తలపిస్తూ ఆ రకంగా ఉంటే అసలు గుండె చెదిరిపోయేది చూడాలంటే కూడా. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు మంచి రోజులు వస్తాయని అసలు కంటి నిండా నిద్ర ఉండేది కాదు, తిండి కూడా సహించేది కాదు. ఎంత మనోవేదన అనుభవించామంటే అంత మనోవేదన. ఎప్పుడు బయటికి రాని వాళ్ళం. పోలీస్ స్టేషన్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండాలంటే ఎంత నరకంగా ఉండేదో. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా మనకి ఇదేంటి పరిస్థితి, భూములు ఇవ్వడమే మనం చేసిన పాపం అని ఎన్నోసార్లు ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మాకు మంచి రోజులు వచ్చాయి రాష్ట్ర ప్రజల సహకారంతో. రాష్ట్ర ప్రజల్ని, భగవంతుడిని నమ్ముకుని ఉన్నాం, న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం కాబట్టి అన్ని విధాల రైతులకి ఇక్కడ మంచి జరిగింది అనుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, జంగిల్ క్లీన్ చేశారు. అదేవిధంగా మాకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కౌళ్ళను కూడా అందించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ దేశ విదేశాలు తిరిగి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువస్తుంటే ఈ దుర్మార్గులు మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టవద్దు, పెడితే తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పి వారిని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను కానీ, పరిశ్రమలు కానీ అందరిని కూడా భయపెట్టి వారి కంపెనీల్లో వాటాలు అడిగి లేకపోతే వారి మీద అక్రమ కేసులు బనాయించి ఇక్కడ నుంచి కంపెనీలన్నీ కూడా తరలిపోయే విధంగా రాష్ట్రాన్ని నుంచి ఎన్నో కంపెనీలను వెళ్ళగొట్టినటువంటి ఈ దుర్మార్గులు ఈరోజు అమరావతి గురించి కానీ అమరావతి ప్రాంతం గురించి కానీ రాజధాని గురించి కానీ మాట్లాడటానికి వాళ్ళకి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే
మూడు రాజధానుల నిర్ణయం మీద ఎన్నికలకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు లేదు. అబద్ధాలు పునాదుల మీద అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ అమరావతి మీద మాట్లాడటానికి ఎటువంటి వాళ్ళకి హక్కు లేదు. అదేవిధంగా ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇది పెడుతుంటే ప్రాజెక్టు వాళ్ళు ఈ ప్రాజెక్టు పెడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ దాదాపుగా దేశంలో ఎక్కడా లేనటువంటి లేటెస్ట్ టెక్నాలజీతోటి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్వాంటమ్ వ్యాలీ పెడుతుంటే ఈ దుర్మార్గులు క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి. మేము వైసీపీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఈ విధంగా మూడు రాజధానుల మీద ఎలక్షన్కి వెళ్ళి రాష్ట్రంలో మీరు రాక్షస పరిపాలన చేసి అరాచక పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి అప్పుల కుప్పలో నెట్టి మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకి 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు, ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా. కనీసం ఇప్పుడే సరే నిజాలు మాట్లాడండి, అబద్ధాలు చెప్పొద్దు, నిజాలు చెప్పండి. ప్రతిపక్షం మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించి ఏమన్నా సరే తప్పొప్పులుంటే ప్రభుత్వానికి తెలియజెప్పాలి. కానీ ఇటువంటి అబద్ధాలు చెప్పి తప్పుడు రాతలు రాసి ప్రజల్ని మరి మభ్యపెట్టి ప్రజలు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తే రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా రావు. అమరావతి మీద ఇదే విధంగా దుష్ప్రచారం చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, వాళ్ళందరూ పిచ్చాళ్ళు కాదు. ఇంకా 11 సీట్లు కూడా రాక రాష్ట్రం నుంచి వైసీపీని తరలిపోయేటట్టు చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళకి తెలియజేస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.